ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఈ ఉదయకాల వేళ జీవపు మన్నా ద్వారా ఇలాగున మనం కలిసి వాక్యాన్ని ధ్యానం చేసే కృపను ప్రభువారు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి ప్రభు నామం ఘనపరచబడునుగాక. నేటి దిన వాక్య ధ్యానమై ప్రియులారా, నిర్గమాకాండము 3వ అధ్యాయము 8 నుండి 10 వరకున్న 3 వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాము. 10వ వాక్యం, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. మేలుకరంగా నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? రేపటి దినాన పునరుత్థాన ఆదివారం. మనం దేవుని కృపలో చదవవలసిన వాక్య భాగాలు, వినబోచున్న వర్తమానాల కొరకు మనలను మనం సిద్ధపరచుకుని ప్రార్థనాపూర్వకంగా కనిపెడదాం. ప్రియులారా, బుద్ధి కలిగిన కన్యకలు పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూశారట. సిద్ధులను సిద్ధపరుచుకున్నారు కనుకనే వారు కొనుపోబడ్డారు. ప్రతి క్రైస్తవుడికి పునరుత్థాన ఆదివారం ప్రభువును దర్శించే ఓ పండుగ సమయం కనుక భారభరితమైన పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు ఏవైనా ఉంటే ముందుగానో తర్వాత దినమునకు పోస్ట్పోన్ చేసుకుని దేవుని సన్నిధిని మనం నిలుచుదుముగాక. మహారాజైన దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అంటాడు. ప్రియులారా, మహారాజైనటువంటి వ్యక్తే అంతగా దేవుని సన్నిధిని నిలుచుటకు సిద్ధపడితే అత్యంత అల్పులము మనము ఆయన సన్నిధానాన నిలవబడుటకు మనలను మనము ఇంకెంతగా సిద్ధపరచుకునవలెనో కదా. సరే, ఈరోజు మనం ధ్యానం చేయుచున్న వాక్య భాగం అంశం దేవుని ఎంపిక, గాడ్స్ సెలక్షన్. పిల్లరా, తన ప్రజలైన వారు ఎవరు? ప్రభువారు అంటున్నారు, ఇశ్రాయేలు అయిన నా ప్రజలను అంటున్నారు. తన ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించుటకు గాను మహాదేవుడు ఈ భూమి మీద ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు.
ఎవరు ఆ వ్యక్తి అంటే మనకు తెలుసు కదా, మన హీరో మోషే. ప్రియులరా, ఈయనను గూర్చి ప్రభువు మాట్లాడుతూ, రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలైన నా ప్రజలు నీవు ఐగుప్తులో నుండి తోడుకుని రావాలని చెప్తున్నారు. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే దానికి ఒక పని ఉన్నది అని అర్థం. దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు అంటే ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన మహత్కార్యాలు తన ద్వారా చేయించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆత్మీయులారా, గమనించాలి, మహాదేవుడు హృదయములను రేపగలిగిన వాడు, పర్వతములను మైనముగా కరిగించగలిగిన వాడు, భూమి యొక్క అగాధమునకు ఎల్లలు వేసినవాడు, ఆకాశమును తన జ్ఞానతో కొలిచినవాడు, శూన్యములో నుండి సమస్తాన్ని సృజనాత్మకమైన మాట ద్వారా కలుగజేసినవాడు, తల్లి గర్భమునందు ఎముకలను నిర్మాణము చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హీజ్ అ నేమ్ ఎల్ షెడాయ్. అంత శక్తి కలిగిన దేవుడు ప్రజలను విడిపించే విషయంలో రెప్పపాటును బయటకు తీసుకురాగలడు. కానీ ఇక్కడ ఓ సాధారణమైన వ్యక్తిని తన పని కొరకు ఎంపిక చేయడం అనేది మోషే పట్ల దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో మనం గుర్తెరగాలి. ప్రియులారా, బహుశా నేను ఇలాగను తలంచుచున్నాను, దేవుడే ఫరోను అలాగను మొత్తగానే ప్రజలందరూ విడిపించబడి బయటకు వచ్చేస్తారు కదా. మరి ఎందుకు మోషేని పిలవడం ఎందుకు, ఆయన పంపడం ఎందుకు? ఆ ఫరో అనబడిన వ్యక్తి చంపేస్తాను నిన్ను దేవుడు ఎవడంటూ మాట్లాడతాడు. అసలు ఇవన్నీ ఎందుకు జరిగినాయి ప్రభు అంటూ ఆలోచన చేసినప్పుడు దేవుడు నా హృదయం నుంచి ఒక మంచి మాట మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. ఫరోను ఒక రాత్రికి రాత్రి మొత్తి ప్రజలు బయటకు తీసుకురాగలిగిన దేవుడు అత్యంతలుపుడైన మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, మొదటి మాట, దేవుడు తన సేవకుడైన అబ్రహామునకు వాగ్దానం చేశారు, నా జనులను నేను ఐగుప్తులో నుండి తీసుకొస్తాను, వారు వస్తారని చెప్పారు. ఒకటి, దేవుడు మాట ఇచ్చారంటే మాటను నెరవేర్చే దేవుడు, ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చుటకు. ఇక 2, మోషే కాకుండా దేవుడే తీసుకొచ్చేస్తే వారిని, మోషే లేకుండా ఐగుప్తు దేశానికి దేవుని యొక్క గొప్పదనం ఏంటో తెలియదు. పిల్లరా, వింటున్నారా? భూమి మీదనున్న యావత్ సృష్టి అంతటిలో దేవుని నామం గణపరచుటకు గాను తన పోలిక చొప్పున తన స్వరూపంలో ఒక నరుని చేశాడు, అతడే ఆదాం. ఆదాము ద్వారా దేవుని నామం ఘనపరచబడాలి. ఇప్పుడు మోషే ఐగుప్తులోకి వెళ్ళి, ఇశ్రాయేలు దేవుడు నన్ను పంపాడు, తన ప్రజలు తోడుకు రమ్మన్నారు అంటాడు. ఫరో ఎదిరిస్తాడు, ఆ సంగతి ప్రభుకు తెలుసు. ఫరో అవసరమైతే చంపేస్తానంటూ మోషేని బెదిరిస్తాడు. మోషేను చావునకు అప్పగించడు సుమి, చావు యొక్క రుచేంటో ఫరోకు చూపించి యావత్ భూమి మీద సజీవుడైన దేవుడై ఉన్నాడు అని ఫరో అహంకార ధోరణి నుండి విడిపించబడి దైవ సన్నిధిని గ్రహించినట్లుగా, కొనువిప్పు కలుగునట్లుగా మోషేని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ మాటలు వినిచిన నీ జీవితంలో మోషేని గురించి ఆలోచిస్తున్నప్పుడు నువ్వు గ్రహించవలసిన విషయం ఏంటి తెలుసా? మోషే అల్పుడు, దేవుడు అత్యంత శక్తి కలిగిన వాడు. శక్తి కలిగిన దేవుడు తనంతట తాను పనిచేయలేదండి. అల్పుడైన మోషేను నిలవబెట్టి తన కార్యాలను జరిగించి తన శక్తిని ఫరోకు బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, అద్భుతంగా మోషే ప్రజలను విడిపించి తీసుకుని వస్తారు, అది తర్వాత భాగంలో. అయితే ఒక మాట వింటున్నారా? అల్పుడైన మోషేను దేవుడు ఎంపిక చేసి ఐగుప్తు దేశం అంతటికి మరియు ఫరోకి మోషేను
ఒక దైవ ప్రతినిధిగా నిలవబెట్టి అహరోనుకు దేవునిగా చేసి ఐగుప్తు యొక్క సకల శపితమైనటువంటి శక్తుల మీద మోషేకు అధికారాన్ని ఇచ్చి ఇజ్రాయేలులో ఉన్న దేవుడే నిజమైన దేవుడని భూతలమంతా తెలుసుకున్నట్లుగా దేవుడు ఆనాటి కాలంలో అద్భుతం చేశారు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, దేవుడు మోషేను ఎలాగున ఎంపిక చేశాడో నిన్ను కూడా ఆయన ఎంపిక చేశాడు. దేవుడు ఎంపిక చేశారంటే దాని అర్థం ఏంటో తెలుసా? వారి ద్వారా ఏదో ఒక మహత్తరమైన కార్యం జరిగించాలని ప్రభు ఆశిస్తున్నారు. అమ్రాము ఏకేబేదుల గర్భాన మోషే పడక మునిపే దేవుని కన్నులు మోషే మీద ఉన్నాయి. ప్రియులరా, మోషే జీవితంలో 3 నెలల కాలానికి ముందుగానే దుర్వార్త, మరణ వార్తలు సంభవించినప్పుడు వాటన్నింటి నుండి దేవుడు తప్పించి మోషేను దేవుని కొరకైన సాక్షినిగా నిలవబెట్టుట కొరకు నైలు నది నుండి రక్షించాడు. ప్రియులరా, ఈ మాటలు వినిచిన ఆత్మీయ దైవ జనాంగమా, బహుశా నీ జీవితంలో కూడా నీ బాల్య దినాలలో, నీ బలహీనత సమయంలో, సమస్యల్లో బహుశా నీవు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, నువ్వు సమస్యలతో కృంగిపోయినప్పుడు దేవుడు రెప్పపాటు నిన్ను తప్పించిన ఉద్దేశం ఏంటి తెలుసా? నీవు కూడా దేవుని యొక్క కృపలో ఎంపిక చేయబడిన వ్యక్తివి. ఒక మోషేకు లక్షలాది జనాంగాన్ని చేతులకు అప్పగించినట్లుగా నిన్ను కూడా ఆయన ఎంపిక చేసుకున్నాడు. కనుకనే నేను ఉనికి కలిగి ఉన్నాం, చలించుచున్నాము, జీవిస్తున్నాము. ఆత్మీయులారా, దేవుని యొక్క ఎంపిక ఉన్నతమైనది, మహిమాన్వితమైనది, అది అత్యంత ప్రియమైనది. మోషే దేవుని ఎంపికలో నిలిచి దేవుని యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచారు. కొంత సమయం తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన ఆశ్చర్యకరుడైన దేవుడు ఉన్నతమైన మహాకృపను బట్టి ఆ మోషేను ఐగుప్తునకు పంపి అద్భుతమైన కార్యం జరిగించారు. మరి ఈ సమయంలో ఈ మాటలు వినిచిన నీ జీవితంలో దేవుడు నిన్ను కూడా ఆయన ఎంపిక చేసుకున్నారని నీవు గుర్తెరిగావా? నమ్ముచున్నావా? ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. వాక్యాన్ని అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. రేపటి ఆరాధనల కొరకు మమ్మల్ని అందరినీ బలపరచండి. అయ్యా, గానుగు చాటునున్న గిద్యోని ఏర్పరచుకున్నారు, పశువులను మేపే ఆమోసుని ఏర్పరచుకున్నారు, గొర్రెల కాపరి అయిన దావీదును, మోషేని ఎన్నుకున్నారు. అయ్యా, మేము మీ చిత్తంలో ఎంపికలో ఉన్నామని నమ్ముచున్నాం. దీవించండి, మీ దీవెన అనుగ్రహించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.